చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ సుజల పథకం పట్టణానికి త్రాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. చెరువులో జలాలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతుండడం, చెరువు నీటి విషయమై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కార్యదర్శి సాయి ప్రసాద్ తో మాట్లాడనున్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకాన్ని పూర్తి చేస్తే చిలకలూరిపేటకు శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. నాటి అవినీతి మంత్రి విడుదల రజనీకి 6 నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడం కూడా చేతకాలేదన్నారు. నాటి అశ్రద్ధ, అలసత్వం కారణంగానే స్థానికులకు మంచినీళ్లు లేవు, పారిశుద్ధ్య చివరకు వీధి దీపాలు కూడా లేకుండా పోయాయన్నారు. మంత్రిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థ అవినీతి మంత్రి అని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారో దాని ప్రకారం ఇస్తారు. ప్రతిపక్షాలు చెప్పినట్టు చెప్పిన మాటకు భిన్నంగా ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. సూపర్ 6 1 by 1 దశల వారీగా రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి గత పాలకులు గాడిలో పెట్టి సూపర్ 6 దశల వారీగా అమలు చేయటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. శాశ్వతంగా ప్రతిపక్షం వాళ్ళని ఏదైతే 11కి పరిమితం చేశారో వారు శాశ్వతంగా కనుమరుగయ్యేటువంటి విధంగా ఇచ్చిన మాటకు నిలబడి అమలు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుంది, ఉండబోతుంది. అంటే నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, నీళ్లు పెడితే నాకేం వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది, కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజలా స్రవంతి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ ప్లాంట్ను ఆపేశారు. 15 రోజుల్లో ఈ ప్లాంట్ రిపేర్ చేసి తిరిగి మరలా 15 లక్షల రూపాయలతో ఇప్పుడు రిపేర్ చేసి మినరల్ వాటర్, బిస్లరీ కిన్లేకి ఈక్వల్గా ఉండేటువంటి వాటర్ 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇస్తామని చెప్పాం. సర్వైవల్కి ఎంత పెట్టాలనో, ఏది ఏమైనా బయట మార్కెట్లో దానికన్నా 25% రేట్లోనే ఉంటుంది. అంటే 75% పేదవారికి తక్కువ రేటుకు ఉంటుంది. 2 రూపాయలు అన్నాం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ రామకృష్ణ గారు,